హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎండిన చేపలు అనమాట. చందమామలు అంటారు కదా, డ్రై ఫిష్ కర్రీ చూపిస్తున్నాను విత్ టమాటోస్తో. అది కూడా కుక్కర్లో చేసి చూపిస్తాను. విజిల్ ఇవ్వను, బట్ కుక్కర్లో వండి చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్రెడీ. ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఫస్ట్ వేసేస్తున్నాను. ఇందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు వేయనండి నేను. 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చిలికగా చేసేసుతానండి. డ్రై ఫిష్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. దీని తర్వాత ఒక తీసేసి కడిగి పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఇది మనకి. సో చాలా ఈజీ, క్విక్ రెసిపీ. ఇన్ 10 minutesలో రెడీ చేయడానికి చూపిస్తున్నాను ఈరోజు. కొద్దిగా కరివేపాకు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు టైం లేనప్పుడు ఇలా తొందరగా చేసుకోవడానికి చూపిస్తున్నాను నేను. ఆనియన్స్ ఆల్రెడీ బ్రౌన్ అయిపోయింది. మనం కట్ చేసి పెట్టిన టమాటో వేసేద్దాం. కుక్కర్లో ఇదే ప్రాబ్లం అవుతుంది, ఇలా అంటుతే అంటుంది అన్నమాట. టమాటోస్ వచ్చేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గిచ్చేసి ఇందులో మనం ఉప్పు కారం వేస్తాం. రుచికి తగ్గంత సాల్ట్, పసుపు వేసాను నేను ఆల్రెడీ. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 minutes వదిలేద్దాం. ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అయింది కదా. చేపల్ని కడిగి పెట్టాను నేను. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, ఎందుకంటే ఇలా ఇస్తూ ఉంటే అయిపోతుంది అన్నమాట. ఒక 2-3 times కడుక్కోవాలి. సో ఇలా కర్రీలో వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్లో ఇది కూడా మగ్గితే బాగుంటుంది టేస్ట్ అని. వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఎక్కువ యాడ్ చేస్తున్నాను, చిన్న గ్లాస్ వాటర్. మూత అలా పెట్టేస్తాను అంతే. ఇది కొంచెం మసాలా వేస్తున్నాను. జీలకర్ర మెంతుల పొడి, మూత పెట్టకుండా జస్ట్ ఇలా విజిల్, ఇలా మొత్తం లెడ్ క్లోజ్ చేయట్లేను, పెట్టేసాను. చూడండి మూత తీసిన తర్వాత ఇలా ఉంది. ఆయిల్ బాగా రిలీజ్ అయింది. నేను విజిల్ పెట్టకుండా మూత పెట్టాను అనమాట, ఆవిరిపోకుండా తొందరగా ఉడకడానికి. విజిల్ పెట్టి ఉడికించామనుకోండి బాగుండదు. సో 5 minutesలో ఇలా అయిపోయింది. ఇంకొక 2-3 minutes పెట్టి బంద్ చేద్దాం మనం. సొంతలోపు ధనియా పౌడర్ వేస్తాను. కొద్దిగా ధనియా పౌడర్ అండి, మన చేతులు మిస్ అయింది. ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం. చిక్కడంతా గరం మసాలా, ఫ్లేవర్ బాగుంటుందని. వచ్చేసి మీకు ఎప్పుడు టమాటా కర్రీ ఉన్నా కొంచెం పుదీనా యాడ్ చేయండి. మింట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర, పుదీనా 2 మీరు వేసి చూడండి ఒకసారి. టమాటా కర్రీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కొద్దిగా పుదీనా, ఎక్కువ కాదు, కొద్దిగా పుదీనా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. పుదీనా వల్ల ఆ స్మెల్, అరోమా, టేస్ట్ బాగా వస్తుంది. కర్రీస్ రెడీ అయిపోయిందండి. వితిన్ 10 minutesలో రెడీ అయిపోయింది. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అయింది చూసారా. రైస్ కాంబినేషన్స్లో సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.